నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని, పాఠ్య వ్యాకరణాన్ని, అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను వేరు వీడియోలలో ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 45వ పేజీలో ఉన్న మే మేకపిల్ల అనే పాఠ్యాంశాన్ని చూద్దాం. చిత్రం చూడండి, ఆలోచించి మాట్లాడండి. చిత్రంలోని సన్నివేశాల గురించి మాట్లాడండి అని అడుగుతున్నారమ్మా. చిత్రంలోని సన్నివేశాలలో కొంతమంది ఇతరులకు సహాయం చేస్తున్నారు. చిత్రంలో ఎవరెవరున్నారు, ఏం చేస్తున్నారు అని అడుగుతున్నారమ్మా. మొదటి చిత్రంలో ఒక పిల్లవాడు తాతగారి చేయి పట్టుకొని నడిపిస్తున్నాడు. రెండవ చిత్రంలో ఒక బాలుడు కిందపడిన బాలుడిని పైకి లేపుతున్నాడు. మూడవ చిత్రంలో ఒక పాప కిందపడ్డ నీళ్లను తుడుస్తూ వాళ్ళ అమ్మకు సహాయం చేస్తున్నది. మీ తోటి పిల్లలతో మీరు ఎలా ఉంటారు అని అడుగుతున్నారమ్మా. మా తోటి పిల్లలతో మేము స్నేహంగా ఉండి అవసరమైనప్పుడు సహాయం చేస్తూ ఉంటాము. ఈ విధంగా ఆ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్తే సరిపోతుందమ్మా. 46వ పేజీలో చూడండమ్మా, మేకపిల్ల. ఈ కథలో ఈ మేకపిల్ల ఎక్కడికి వెళ్ళిందో, ఎవరెవరిని కలిసిందో, తర్వాత ఏం జరిగిందో ఈ కథ చదివి తెలుసుకుందాం. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక మేక. ఆ మేకకు 4 పిల్లలు. 4గో దాని పేరు మేమే. దానికి తొందర ఎక్కువ, మాట వినదు. అనగనగా ఒక ఊరుందిటమ్మా. ఆ ఊళ్ళో ఒక మేక ఉందిట. ఆ మేకకి ఎంతమంది పిల్లలు? 4 పిల్లలట. అందులో 4గో దాని పేరే మేమే. దానికేమో తొందరపాటు ఎక్కువట. అది అసలు మాట వినేది కాదట. ఒకరోజు మేమేకి ఢిల్లీ రాజును చూడాలని బుద్ధి పుట్టింది. లేడికి లేచిందే పరుగు కదా. అమ్మకు చెప్పింది రాజును చూడటానికి ఢిల్లీ వెళ్తున్నానని. నువ్వు చిన్నదానివి, అంత దూరం వెళ్ళలేవు అంది అమ్మ మేక. కానీ మేమే వింటేనా? బయలుదేరింది. ఢిల్లీ వెళదాం, రాజును చూద్దాం అని పాడుకుంటూ పరిగెత్తసాగింది. ఒకరోజు ఏమైందిటమ్మా, ఆ మేమేకి ఢిల్లీ రాజును చూడాలనే కోరిక కలిగిందిట. వెంటనే అదెళ్ళి వాళ్ళ అమ్మకు చెప్పిందిట, నేను ఢిల్లీ వెళ్ళి రాజుగారిని చూస్తాను అని. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్పిందమ్మా, నువ్వు చాలా చిన్నదానివి, అంత దూరం నువ్వు వెళ్ళలేవు అని చెప్పిందిట. కానీ మేమే ఎవరి మాట వినదు కదా. అది వాళ్ళ అమ్మ మాట వినకుండా ఢిల్లీకి బయలుదేరిందిట. ఢిల్లీ వెళదాం, రాజును చూద్దాం అని పాడుకుంటూ అది పరిగెత్తటం మొదలుపెట్టిందిట. మధ్యలో ఒక ఏరు వచ్చింది. దానికి అడ్డంగా ఒక కొమ్మ పడి ఉంది. మేకపిల్ల, ఎక్కడికి వెళుతున్నావు? ఢిల్లీకి వెళుతున్నా, రాజును చూస్తా అంది. సరే వెళ్ళు, కానీ ముందు ఈ కొమ్మ నాకు బరువుగా ఉంది, ఆకులన్నీ తినేసేయవా అంది ఏరు. అమ్మో, నాకు తీరిక లేదు, ఢిల్లీకి పోవాలి, రాజును చూడాలి అని పరిగెత్తింది మేక. అలా ఢిల్లీకి పరిగెడుతున్నటువంటి మేమేకి దారిలో ఒక ఏరు వచ్చిందిటమ్మా. ఆ ఏరులో ఏమైందిట, అడ్డంగా ఒక చెట్టు కొమ్మ పడి ఉందిట. ఆ ఏరు మేకపిల్లని అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు అని. అప్పుడు మేకపిల్ల ఏం చెప్పిందమ్మా, నేను ఢిల్లీ వెళ్తున్నాను రాజుగారిని చూడటానికి అని చెప్పిందిట. సరే వెళ్ళు, కానీ ముందు నాకు ఈ కొమ్మ చాలా బరువుగా ఉంది, ఈ ఆకులన్నీ కొంచెం తినేయవా అని ఏరు మేమేని అడిగిందిట. అప్పుడు మేమే ఏం చెప్పింది, అమ్మో, నాకు అసలు తీరిక లేదు, నేను ఢిల్లీ వెళ్ళాలి, రాజుగారిని చూడాలి అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయిందిట. తోవలో ఒక మంట కనిపించింది మేమేకి. అది ఆరిపోతూ ఉంది. మంట కూడా ఏరులాగే ఎక్కడికి పోతున్నావని అడిగింది మేమేని. అదే జవాబు చెప్పింది మేమే. నేను ఆరిపోతున్నాను, కొంచెం 4 పుల్లలు ఎగదొయ్యమ్మా అని అడిగింది మంట. అమ్మో, ఢిల్లీకి వెళ్ళాలి, రాజుని చూడాలి, నాకు తీరిక లేదు పో అని కసురుకొన్నది మేమే. అలా కొంచెం ముందుకెళ్లేసరికి మేమేకి ఒక మంట కనిపించిందిటమ్మా. ఆ మంట ఆరిపోతూ ఉన్నదిట. మంట కూడా ఏరులాగే మేమేని అడిగింది, ఎక్కడికి వెళ్తున్నావు అని.
మేమే నేను ఢిల్లీ వెళ్తున్నా రాజుని చూడటానికి అని చెప్పిందిట. అప్పుడు మంట అడిగిందిట, నేను ఆరిపోతున్నాను గాని 4 పుల్లలు కొంచెం పైకి నెట్టవా అని చెప్పి అడిగిందిట. అప్పుడు మేమే ఏం చెప్పింది, అమ్మో నేను ఢిల్లీ వెళ్ళాలి, రాజుని చూడాలి, నాకు అస్సలు తీరిక లేదు పో అని చెప్పి విసుక్కొని వెళ్ళిపోయిందిట. మేమే మళ్ళీ పరిగెత్తింది. ఒక చెట్టు ఎదురైంది. దాని చుట్టూ ఒక ముళ్ళ కంచె. చెట్టు మీదకు వచ్చే గాలికి కంచె అడ్డం. గాలి అడిగింది మేమేని, మేకపిల్ల మేకపిల్ల ఎక్కడికి అలా పరిగెడుతున్నావు? అందరూ అడిగేవాళ్లేనమ్మా, నాకేమీ పని లేదా? మీకు జవాబులు చెప్పడమేనా నా పని అంది మేమే. సరేలే, కొంచెం ఈ కంచె జరపవు, నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి అంది గాలి. నేను ఢిల్లీ వెళుతున్నా, రాజును చూడాలి, తీరిక లేదు, పో పో చీదరించుకుంటూ పరిగెత్తిపోయింది మేమే. ఇలా పరిగెట్టుకుంటూ వెళ్తున్న మేమేకి ఈసారి ఒక చెట్టు కనపడిందిట. ఆ చెట్టు చుట్టూ కంచె వేసి ఉందిట. గాలి చెట్టు దగ్గరకు వీయాలంటే ఆ కంచె అడ్డంగా ఉందిట. ఆ గాలి అలా పరిగెడుతున్న మేమేని ఎక్కడికి వెడుతున్నావు అని అడిగిందిట. అప్పుడు మేమే ఏమంది, అందరూ నన్ను అడిగేవాళ్లే, మీకు సమాధానం చెప్పడం తప్ప వేరే పని లేదా ఏంటి నాకు అని చెప్పి అందిట. అప్పుడు గాలి ఏమడిగిందమ్మా, కొంచెం ఈ కంచెని తీసేయవా, నేను వీస్తుంటే నాకు గుచ్చుకుంటోంది అని అడిగిందిట. అప్పుడు మేమే ఏం చెప్పింది, నేను ఢిల్లీ వెళ్తున్నాను రాజుని చూడటానికి, నాకు అస్సలు తీరిక లేదు, పో పో అని చెప్పేసి చీదరించుకుంటూ మళ్ళీ పరిగెత్తటం మొదలుపెట్టిందిట. అలా అలా మేమే ఢిల్లీలో అడుగుపెట్టింది. అంతా జనం. రాజెవరు, ఎక్కడుంటాడు, ఎలా తెలుసుకోవాలి, ఎటు వెళ్ళాలి, అంతా గందరగోళం. అంతలో దానికి ఒక మనిషి ఎదురయ్యాడు. మేమే అతన్ని అడిగింది, ఢిల్లీ రాజును చూడాలి నేను, నాకు తోవ చూపించు. ఓహో అలాగా, నేను రాజు దగ్గరే ఉంటా, నాతో రా చూపిస్తా అని ఆ మనిషి మేమేని చంకనెత్తుకున్నాడు. అతను రాజుగారి వంటవాడు. ఈ రోజుకు భలే కూర దొరికిందిలే అని సంతోషపడ్డాడు. అలా పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ మేమే ఢిల్లీకి చేరుకుందిటమ్మా. ఢిల్లీలో ఎక్కడ చూసినా దానికి జనమే కనిపించారట. అసలు రాజు ఎవరు, ఎక్కడుంటాడు, ఎలా తెలుసుకోవాలి, రాజు దగ్గరకు ఎట్లా వెళ్ళాలి, అంతా దానికి గందరగోళంగా అనిపించిందిట. ఇంతలో దానికి ఒక మనిషి కనిపించాట. మేమే అతన్ని అడిగిందిట, నేను ఢిల్లీ రాజుని చూడాలి, ఆయన్ని చూడటం కోసమే వచ్చానని చెప్పిందిట. ఆయన దగ్గరికి నన్ను తీసుకెళ్ళు అని అడిగిందిట. అప్పుడు ఆ మనిషి ఏం చెప్పాడమ్మా, నేను ఢిల్లీ రాజు దగ్గరే ఉంటాను, నాతో రా నీకు చూపిస్తానని చెప్పి మేమేని చంకనేసుకుని బయలుదేరాట అతను. ఇంతకీ అతనెవరు, రాజుగారి వంటవాట. ఈ రోజుకి భలే కూర దొరికిందిలే అని సంతోషపడ్డాట ఆ వంటవాడు. మేమేని వంటగదిలోకి తీసుకుని వెళ్ళాడు. దాన్ని ఒక పెద్ద నీళ్ల కాగులో పెట్టాడు. మూత పెడుతూ దానికి చెప్పాడు, ఇక్కడే ఉండు, లేకపోతే ఎవరైనా ఎత్తుకుపోగలరు. మేమేకి భయంగానే ఉంది. వంట మనిషి వాలకం దానికి నచ్చలేదు. ఆ వంటవాడు ఏం చేశాడమ్మా, మేమేని వంటగదిలోకి తీసుకెళ్ళాట. తీసుకెళ్ళి ఒక పెద్ద నీళ్ల కాగుంటే దాని లోపల దాన్ని పెట్టి పైన మూత పెడుతూ దానికి చెప్పాట, ఇక్కడే ఉండు, ఎక్కడికి పోకు, లేకపోతే ఎవరైనా నిన్ను ఎత్తుకుపోతారు అని చెప్పాట. ఈ వంటవాడి పద్ధతి మేమేకి నచ్చలేదు. భలే భలే మేక పిల్లండి, ఇవాళ ఇదే కూరండి అని పాడుకుంటూ వెళ్ళాడు. మేమే అంతా విన్నది, కాని ఏం చేయగలదు. ఇంతలో మరొకడు వచ్చాడు. ఆ నీళ్ల కాగును అన్నం వండే కాగనుకున్నాడు. దాన్ని పొయ్యి మీదకెక్కించాడు. మంట రాజేశాడు. నీళ్లు కొంచెం వేడెక్కాయి. ఆ వంటవాడు ఏం చేశాడమ్మా, మేమేని ఆ కాగులో దాచేసి, భలే భలే మేకపిల్ల, ఇవాళ దీని కూరే వండుతాను అని పాడుకుంటూ వెళ్ళిపోయాట. ఆ పాట మేమే వింది. కాని పాపం అదేం చేయగలదు, పైన మూత పెట్టి వెళ్ళాడు కదా, బయటికి రాలేక అందులోనే ఉండిపోయిందిట. ఇంతలో ఇంకొకడు వచ్చాట. వచ్చి ఆ కాగు చూసేమనుకున్నాడు, అది అన్నం వండే కాగనుకొని దాన్ని తీసుకుపోయి పొయ్యి మీద పెట్టాట. పెట్టి మంట వెలిగించేసి వెళ్ళాట. నీళ్లు వేడెక్కటం మొదలుపెట్టాయట. మేమే భయంతో నీళ్లను అడిగింది, నీళ్లు నీళ్లు, మీరు కాగొద్దు, వేడికి నేను చచ్చిపోతాను.
నీళ్లు అన్నాయి కదా, కొంచెం ఆకులు తినేసి అడ్డం తొలగించమన్నాను కదా, నా మాట విన్నావా? నాకు సాయం చేశావా? నేను ఇప్పుడు నీకెందుకు సాయం చేయాలి? మేమే తన తప్పు తెలిసింది. కానీ ఏం లాభం? నీళ్లకు మేమేపై జాలి వేసింది. నేను వేడెక్కకుండా ఉండాలంటే నిప్పు మండకూడదు. నువ్వు నిప్పునడుగు అంది. పాప నీళ్లు వేడెక్కుతుంటే మేమేకి భయం వేసిందిటమ్మా. అప్పుడు అది నీళ్ళని అడిగిందిట. మీరు కాగద్దు, మీరు గనక కాగితే నేను చచ్చిపోతాను అని అడిగిందిట. అప్పుడు నీళ్ళేమన్నాయి? కొంచెం ఆకులు అడ్డంగా ఉన్నాయి, తినేసి వెళ్ళమంటేనే నువ్వు నా మాట వినలేదు కదా, నువ్వు నాకు సాయం చేయలేదు కదా, నేనిప్పుడు నీకెందుకు సాయం చేయాలని నీళ్లు అడిగాయట. మేమేకి పాపం దాని తప్పు తెలిసింది. కానీ ఏం లాభం? ఏం చేయలేక అలాగే ఉండిపోయింది. కానీ నీళ్లకే మేమే మీద జాలి వేసింది. నేను వేడెక్కకుండా ఉండాలంటే నిప్పు మండకూడదు, కాబట్టి నువ్వు నిప్పును మండద్దని సాయం అడుగు అని నీళ్లు మేమేకి సలహా ఇచ్చాయి. మేమేకి నిప్పుతో తన ప్రవర్తన గుర్తుకొచ్చింది. ఏడుపు వచ్చింది. నిప్పుతో, నిప్పు నిప్పు నువ్వు మండొద్దు, నేను చచ్చిపోతాను అంది. నిప్పు అంది కదా, 4 పుల్లలు ఎగదొయ్యమంటే విన్నావా? నీ మాట నేనెందుకు వినాలి? నీకెందుకు సాయం చెయ్యాలి? అయినా నిప్పుకు మేమేపై జాలి వేసింది. నేను మండకూడదంటే గాలి వీచకూడదు, నువ్వు గాలిని అడుగు అంది. అప్పుడు మేమేకి నిప్పుతో తను ప్రవర్తించిన తీరు గుర్తొచ్చిందమ్మా. దానికేమో ఏడుపు వచ్చింది. కానీ ఏం చేయాలో తెలియక నిప్పునే అడిగింది మాట. నిప్పు నిప్పు నువ్వు మండద్దు, నేను చచ్చిపోతాను అని. అప్పుడు నిప్పేమందమ్మా, 4 పుల్లలు ఎగదొయ్యమని అడిగాను కదా, అప్పుడు నా మాట విన్నావా? నాకేమన్నా సాయం చేశావా? ఇప్పుడు నీకెందుకు సాయం చేయాలి నేను అని అడిగిందిట. ఆ తర్వాత నిప్పుకు కూడా మేమే మీద జాలేసింది. నేను మండకుండా ఉండాలంటే గాలి వీచకూడదు, నువ్వు ఒక పని చేయి, గాలిని సాయం అడుగు అని చెప్పి అన్నదిట. మేమే ఏడుపు ఆపుకోలేకపోయింది. ఏడుస్తూనే గాలితో అంది, గాలి గాలి నువ్వు గట్టిగా వీచకు, మంట పెద్దదైతే నేను చచ్చిపోతాను. మేమేకి అప్పటికే బాగా ఏడుపు వచ్చేస్తోందిట. ఇంకా ఏడుపు ఆపుకోలేక ఏడుస్తూ ఏడుస్తూ గాలిని అడిగిందిటమ్మా. గాలి గాలి నువ్వు గట్టిగా వీచకు, నువ్వు వీస్తే గనక మంట పెద్దదైపోయి నేను చచ్చిపోతాను అని అన్నదిట. గాలికి జాలి వేసింది. చూసావా మరి, నీవు ఎవరికీ సాయం చేయలేదు, మరి నీకెవరు సాయం చేస్తారు? నేను మంటను పక్కకు తోస్తాలే. వంట మనిషి నీళ్లు వేడి చూడటానికి మూత తీస్తాడు, గబుక్కున దూకేసి పారిపో అంది. అప్పుడు గాలి పాపం జాలి పడిందిటమ్మా మేమే మీద. చూసావా మరి, నువ్వు ఎవ్వరికీ సాయం చేయలేదు, మరి నీకు ఇప్పుడు ఎవరు సాయం చేస్తారు? నీకు నేను మంటను పక్కకి తోస్తానులే, వంట మనిషి వచ్చి నీళ్లు వేడెక్కాయో లేదో చూడటానికి మూత తీస్తాడు, ఆ మూత తీయంగానే నువ్వు గబుక్కున దూకేసి పారిపోమని సలహా ఇచ్చిందిట. గాలి చెప్పినట్టే వంట మనిషి వచ్చాడు. మూత తీశాడో లేదో మేమే ఒక్క దూకు దూకి అదృశ్యమైపోయింది. ఢిల్లీ వద్దు రాజు వద్దు, అమ్మ మాటే వింటా, ఉండదు నాకే తంట అని పాడుకుంటూ ఎలాగో ఇల్లు చేరుకుంది. అమ్మకు జరిగిందంతా చెప్పింది. అందరికీ సాయం చేస్తానంది, అమ్మమాట వింటానంది. అమ్మ ఎంతో సంతోషించింది. గాలి చెప్పినట్టే వంట మనిషి వచ్చాటమ్మా. వచ్చి నీళ్లు కాగాయో లేదో చూడటానికి మూత తీశాట. మూత తీయంగానే మేమే ఒక్క దూకు దూకి అక్కడి నుంచి పారిపోయిందిట. పారిపోయి నాకు ఢిల్లీ వద్దు రాజు వద్దు, అమ్మ మాట వింటాను, అప్పుడు నాకు ఏ విధమైనటువంటి బాధ ఉండదు అని చెప్పి పాడుకుంటూ ఇంటికి చేరుకుందిట. జరిగిందంతా వాళ్ళ అమ్మకి చెప్పిందిట. నేను ఇక నుంచి అందరికీ సాయం చేస్తాను అని చెప్పిందిట. అమ్మ మాట వింటాను అని మాట ఇచ్చిందిట. అప్పుడు వాళ్ళమ్మ ఎంతో సంతోషించిందిట. చూసారా పిల్లలు, ఈ కథ ఎంత బాగుందో. ఎప్పుడూ కూడా మనము అవసరంలో ఉన్న వారికి సాయం చేయాలి. అప్పుడే మనకు అవసరమైనప్పుడు ఇతరులు కూడా మనకు సహాయం చేస్తారు. కవి పరిచయం. చందమామ కథలు. ఈ కథను చందమామ పుస్తకంలో నుంచి గ్రహించారటమ్మా. ఈ కథని 1949వ సంవత్సరంలో బాపట్లకు చెందినటువంటి ఆర్ శకుంతల అనే ఆవిడ రచించారట. తరువాత వీడియోలో
ఈ పాఠ్యాంశానికి సంబంధించిన వ్యాకరణాన్ని చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.